మధురం మధురం ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం మధురం దేహం మరిపించు మురళీ మధురం అర్హత పెంచే సేవే మధురం అహం హరించే ఆత్మీయత మధురం కర్మల మార్చిన శిక్షణ మధురం పరితాపం వాపే స్నేహం మధురం ఒకటైన నీ పరివారం మధురం నీ ఛత్ర ఛాయలు రక్షణ మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం జ్ఞానమిచ్చు బ్రహ్మవదనం మధురం దేహం మరిపించు మురళీ మధురం అర్హత పెంచే సేవే మధురం అహం హరించే ఆత్మీయత మధురం ఉత్సాహమిచ్చు సాంగత్యం మధురం కర్మస్థలి మధువనమే మధురం సంగమయుగ ద్విజన్మము మధురం పరంధామ సన్నిధానం మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం 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 ఎంతో మధురం శివబాబా నీ లీలలు మధురం ఓం శాంతి. మధురమైన పిల్లలారా, స్మృతి యాత్రలో సోమరులుగా అవ్వకండి. స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. సర్వాత్మలకు సేవ చేసి వారిని శుద్ధంగా తయారు చేసేందుకే బాబా వచ్చారు. ప్రశ్న: ఏ స్మృతి స్థిరంగా ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధంగా అవుతాయి? జవాబు: సత్యఖండానికి వెళ్లేందుకు, మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మేము బాబా వద్దకు వచ్చాము అనే స్మృతి ఉన్నట్లయితే ఆహార పానీయాలు శుద్ధమైపోతాయి. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ అశుద్ధ పదార్థాలు తినరు. మనము సత్యఖండానికి, పావన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు సత్యమైన తండ్రి వద్దకు వచ్చాము కనుక పతితులుగా అవ్వలేము. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లల్ని అడుగుతూ ఉన్నారు, పిల్లలారా, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు? బేహద్దు తండ్రిని. వారెక్కడ ఉంటారు? హే పతిత్ పావన అని వారిని పిలవడం జరుగుతుంది. ఈ రోజుల్లో సన్యాసులు కూడా పతిత పావన సీతారాం అనగా పతితుల్ని పావనంగా చేసే రామ రండి అని పిలుస్తారు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని, పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? కలియుగాంతంలో. కనుక బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. మనం ఎవరము? ఆత్మలము. పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ పతితంగా అవ్వడం వల్ల పతిత శరీరం లభిస్తుంది. ఈ శరీరము మట్టి బొమ్మ. ఆత్మ అవినాశి. మేము చాలా పతితంగా అయ్యాము, మమ్మల్ని పావనంగా చేయండి అని ఆత్మ అవయవాల ద్వారా చెప్తుంది, పిలుస్తుంది. బాబా పావనంగా చేస్తారు. పంచవికారాల రూపి రావణుడు పతితంగా చేస్తాడు. పావనంగా ఉండే మనము మళ్ళీ 84 జన్మలు
తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నామని బాబా స్మృతి తెప్పించారు. బాబా చెప్తారు, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి నేను బీజరూపుణ్ణు. ఓ పరంపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ముక్తి ఇవ్వండి అని నన్ను పిలుస్తారు. నన్ను విడిపించండి, మార్గదర్శకునిగా అయ్యి నన్ను శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని ప్రతి ఒక్కరూ తమ గురించి చెప్తారు. స్థిరమైన శాంతి ఎలా లభిస్తుంది అని సన్యాసులు కూడా అడుగుతారు. ఇప్పుడు శాంతిధామము మన ఇల్లు. పాత్ర చేసేందుకు ఆత్మలు అక్కడి నుండే వస్తాయి. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి, శరీరాలు ఉండవు. ఆత్మలు అశరీరిగా అనగా శరీరరహితంగా ఉంటాయి. నగ్నము అంటే అర్థము దుస్తులు ధరించకుండా అని కాదు. శరీరం లేకుండా ఆత్మలు నగ్నంగా ఉంటాయి. తండ్రి చెప్తారు, పిల్లలారా, ఆత్మలైన మీరు మూలవతనంలో శరీరాలు లేకుండా ఉంటారు. దానిని నిరాకార ప్రపంచమని అంటారు. మనం ఎలా మెట్లు కిందకు దిగుతూ వచ్చామో పిల్లలకు మెట్ల చిత్రం గురించి కూడా అర్థం చేయించటం జరిగింది. ఎక్కువలో ఎక్కువ అంటే పూర్తి 84 జన్మలు తీసుకుంటాయి. కొన్ని ఆత్మలు ఒక్క జన్మ కూడా తీసుకుంటాయి. ఆత్మలు పైనుండి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను పావనంగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తారు. శ్రీబాబా బ్రహ్మ ద్వారా మనల్ని చదివిస్తూ ఉన్నారు. శ్రీబాబా ఆత్మలకు తండ్రి, బ్రహ్మను ఆదిదేవుడని అంటారు. ఈ దాదాలో తండ్రి ఎలా వస్తారో పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఓ పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు కూడా. ఆత్మలు శరీరం ద్వారా పిలిచారు. ముఖ్యమైనది ఆత్మనే కదా. ఇది దుఃఖధామము. ఇక్కడ కలియుగంలో చూడండి, కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మృత్యు సంభవిస్తుంది. అక్కడ అలాంటి ఏ అనారోగ్యాలు ఉండవు. దాని పేరే స్వర్గము. ఎంత మంచి పేరు! చెప్తూనే మనస్సుకు ఆనందం కలుగుతుంది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని క్రైస్తవులు కూడా చెప్తారు. ఇక్కడ భారతవాసులకైతే ఏమీ తెలియదు. ఎందుకంటే వారు చాలా సుఖాన్ని చూశారు కనుక దుఃఖాన్ని కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నారు. తమో ప్రధానంగా అయ్యారు. 84 జన్మలు కూడా వీరే తీసుకుంటారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ ఇతర ధర్మాల వారు వస్తారు. అర్ధకల్పము దేవీ దేవతలు ఉండేవారని, అప్పుడు వేరే ధర్మాలు ఉండేవి కావని ఇప్పుడు మీకు తెలుసు. మళ్ళీ త్రేతాలో రామరాజ్యం ఉన్నప్పుడు కూడా ఇస్లాం మతస్థులు, బౌద్ధులు ఉండేవారు కాదు. మనుషులు గాఢాంధకారంలో ఉన్నారు. ప్రపంచ ఆయుష్ లక్షల సంవత్సరాలని చెప్తారు. అందుకే కలియుగము ఇంకా చిన్న బిడ్డ అని తికమక పడుతూ ఉన్నారు. ఇప్పుడు కలియుగం పూర్తి అయ్యి సత్యయుగం వస్తుందని మీకు తెలుసు. అందుకే ఆస్తి తీసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. మీరంతా స్వర్గవాసులుగా ఉండేవారు. తండ్రి స్వర్గ స్థాపన చేసేందుకు వస్తారు. స్వర్గంలో మీరు మాత్రమే వస్తారు. మిగిలిన వారంతా ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది మధురమైన ఇల్లు. అక్కడ ఆత్మలో నివసిస్తారు. ఇక్కడికి వచ్చి పాత్రధారులుగా అవుతారు. శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు. అక్కడ శరీరం లేని కారణంగా ఆత్మలు శాంతిగా ఉంటాయి. మళ్ళీ అర్ధకల్పము దేవీ దేవతలు, సూర్యవంశీ చంద్రవంశం వారు ఉంటారు. మరలా ద్వాపర కలియుగాలలో మనుషులు ఉంటారు. దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడది ఎక్కడకు పోయిందో ఎవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానము మీకు తండ్రి నుండి ఇప్పుడే లభిస్తుంది. ఏ ఇతర మనుషులలో ఈ జ్ఞానం ఉండదు. తండ్రే వచ్చి మనుషులకు ఈ జ్ఞానం ఇస్తారు.
దీని ద్వారానే మనుషులు దేవతలుగా అవుతారు. మీరిక్కడికి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవతల ఆహార పానీయాలు అశుద్ధంగా ఉండవు. వారెప్పుడూ బీడీ మొదలైనవి తాగరు. ఇక్కడి పతిత మనుషులు ఏమేం తింటూ ఉంటారో అడగనే అడగండి. ఈ భారతదేశము మొదట సత్యఖండంగా ఉండేదని తండ్రి అర్థం చేయిస్తారు. తప్పకుండా సత్యమైన తండ్రే స్థాపన చేసి ఉంటారు. తండ్రినే సత్యమని అంటారు. నేను భారతదేశాన్ని సత్యఖండంగా చేస్తానని తండ్రి కూడా చెప్తారు. పిల్లలు మీరు సత్యమైన దేవతలుగా ఎలా అవ్వగలరో మీకు నేర్పిస్తాను. ఎంతమంది పిల్లలు ఇక్కడికి వస్తారు? అందుకే ఈ ఇళ్ళు మొదలైనవి కట్టించవలసి వస్తుంది. చివరి వరకు కట్టబడుతూనే ఉంటాయి. చాలా కట్టబడతాయి. ఇల్లు కొనుగోలు కూడా చేస్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా కార్యము చేస్తారు. బ్రహ్మ పతితంగా అయిపోయారు. ఎందుకంటే ఇది అనేక జన్మల అంతిమ జన్మ కదా. ఇతడు మళ్ళీ సుందరంగా అవుతాడు. కృష్ణుని చిత్రాలు కూడా నల్లనివి సుందరమైనవి ఉన్నాయి కదా. మ్యూజియంలో పెద్ద పెద్ద మంచి చిత్రాలు ఉన్నాయి. వాటిపై మీరు ఎవరికైనా చాలా బాగా అర్థం చేయించగలరు. ఇక్కడ బాబా మ్యూజియంను కట్టించరు. దీనిని శాంతి స్తంభము అని అంటారు. మనము మన ఇళ్ళైన శాంతిధామానికి వెళ్తామని, అక్కడ నివాసీలమని, మళ్ళీ ఇక్కడికి వచ్చి శరీరము తీసుకొని పాత్ర అభినయిస్తామని మీకు తెలుసు. ఇక్కడ ఎవరు సాధు సన్యాసీలు లేక పండితులు చదివించటం లేదని పిల్లలకు మొట్టమొదట నిశ్చయం ఉండాలి. ఈ దాదా సింధులో నివసించేవాడు కానీ ఇందులో ఎవరు ప్రవేశించి మాట్లాడుతున్నారో వారు జ్ఞానసాగర్లు. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. గాడ్ ఫాదర్ అని అంటారు కానీ వారికి నామరూపాలు లేవనే లేవని, వారు నిరాకారులని, వారికి ఏ ఆకారము లేదని అంటారు. మళ్ళీ వారు సర్వవ్యాపి అని కూడా అంటారు. అరే పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని అడిగితే వారు సర్వవ్యాపి అని, అందరిలోనూ ఉన్నారని అంటారు. అరే అందరిలో ఆత్మ ఉన్నది, అందరూ సోదరులు కదా, మరి అందరిలోనూ పరమాత్మ ఎక్కడ నుండి వచ్చారు? ఆత్మ కూడా ఉన్నాయి మరియు పరమాత్మ కూడా ఉన్నారు అని చెప్పాము. బాబా మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పరమాత్ముడైన తండ్రిని పిలుస్తారు. ఈ వ్యాపారము, ఈ సేవ చేసేందుకే నన్ను పిలుస్తారు. మీరొచ్చి మా అందరినీ శుద్ధంగా చేయండి, పతిత ప్రపంచంలోకి రండి అని నన్ను ఆహ్వానిస్తారు. బాబా మేం పతితులమని అంటారు. తండ్రి పావన ప్రపంచాన్ని చూడనే చూడరు. పతిత ప్రపంచంలోనే మీ సేవ చేసేందుకు వచ్చారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యము వినాశమైపోతుంది. ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్న మీరు అక్కడికి వెళ్ళి రాజాదిరాజులుగా అవుతారు. మిమ్మల్ని లెక్కలేనన్ని సార్లు చదివించాను. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చదివిస్తాను. సత్యత్రేత యుగాల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉన్నది. మొదట బ్రాహ్మణ కులము ప్రజాపిత బ్రహ్మ అని మహిమ చేయబడింది కదా. అతడిని యాడమ్ ఆదిదేవ్ అని అంటారు. ఇది ఎవ్వరికీ తెలియదు. చాలామంది ఇక్కడికి వచ్చి విని మళ్ళీ మాయకు వశమైపోతారు. పుణ్యాత్ములుగా అవుతూ అవుతూ పాపాత్ములుగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. అందరినీ పాపాత్ములుగా చేసేస్తుంది. ఇక్కడ ఎవరు పవిత్ర ఆత్మలు, పుణ్యాత్ములు లేనే లేరు. దేవీ దేవతలు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు.
అందరూ పతితులుగా అయినప్పుడు తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, పతిత ప్రపంచము. దీనిని ముళ్ళ అడవి అని అంటారు. సత్యయుగాన్ని పువ్వుల ఉద్యానమని అంటారు. ముఘల్ గార్డెన్లో ఎంత ఫస్ట్ క్లాస్ అయినా మంచి మంచి పువ్వులు ఉంటాయి. జిల్లేడు పూలు కూడా లభిస్తాయి. కానీ శివునిపై వాటిని ఎందుకు ఉంచుతారో ఎవ్వరికీ తెలియదు. ఇది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను చదివించినప్పుడు వారిలో కొందరు ఫస్ట్ క్లాస్ గుండు మల్లెలు, కొందరు రతన్ జ్యోతి పుష్పాలు, కొందరు జిల్లేడు పూలు కూడా ఉన్నారు. నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా. దీనిని దుఃఖధామము, మృత్యులోకమని అంటారు. సత్యయుగము, అమరలోకము. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. శాస్త్రాలనైతే ఈ దాదా చదివారు. తండ్రి శాస్త్రాలను చదివించరు. తండ్రి అయితే స్వయంగా సద్గతిదాత, కానీ గీత ఉదాహరణ ఇస్తారు. సర్వశాస్త్రమయీ శిరోమణి గీతను భగవంతుడు ఉపదేశించాడని అంటారు. కానీ భగవంతుడని ఎవరిని అంటారో భారత్వాసీలకు తెలియదు. తండ్రి చెప్తారు, నేను నిష్కామ సేవ చేస్తాను, మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను. నేను అవ్వను. స్వర్గంలో మీరు నన్ను స్మృతి చేయరు. దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవరూ స్మృతి చేయరు. దీనిని సుఖదుఖాల ఆట అని అంటారు. స్వర్గంలో వేరే ఇతర ధర్మమేది ఉండదు. అవన్నీ తర్వాత వస్తాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమైపోతుంది. చాలా తీవ్రంగా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు వస్తాయి. అంతా సమాప్తమైపోతుంది. తండ్రి ఇప్పుడు వచ్చి బుద్ధిహీనులను బుద్ధివంతులుగా చేస్తారు. తండ్రి ఎంత ధన సంపత్తులను ఇచ్చారు, అదంతా ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎంతగా దివాళా తీశారు. స్వర్ణిమ పక్షిలా ఉండే భారతదేశం ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు మళ్ళీ పతిత పావనుడైన తండ్రి వచ్చి రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అది హఠయోగము, ఇది రాజ్యోగము. రాజ్యోగము ఇరువురి కొరకు, హఠయోగం కేవలం పురుషులే నేర్చుకుంటారు. పురుషార్థం చేయండి, విశ్వాధికారులై చూపించండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరుగుతుంది. కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ యుద్ధము అంతిమ యుద్ధము. ఈ యుద్ధము ప్రారంభమైతే అవ్వదు. మీరు ఎప్పుడు కర్మాతీత స్థితిని పొందుతారో, స్వర్గానికి వెళ్ళేందుకు అర్హులుగా అవుతారో, అప్పుడు ఈ యుద్ధం ప్రారంభం అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, స్మృతి యాత్రలో సోమరులు అవ్వకూడదు. ఇందులో మాయ విఘ్నాలు వేస్తుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, తండ్రి ద్వారా బాగా చదివి ఫస్ట్ క్లాస్ పువ్వులుగా అవ్వాలి. ఈ ముళ్ళ అడవిని పువ్వుల తోటగా పరివర్తన చేయడంలో తండ్రికి పూర్తి సహయోగం చేయాలి. కర్మాతీత స్థితిని పొందేందుకు లేక స్వర్గంలో ఉన్నత పదవికి అధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు స్మృతి యాత్రలో తత్పరులవ్వాలి. సోమరులుగా అవ్వరాదు. వరదానము, తమ మస్తకంపై సదా తండ్రి యొక్క ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసే మాస్టర్ విఘ్న వినాశక్ భవ. గణేశుణ్ణి విఘ్న వినాశకుడని అంటారు. ఎవరిలో అయితే సర్వశక్తులు ఉంటాయో వాళ్ళే విఘ్న వినాశకులుగా అవుతారు.
సర్వశక్తులను సమయానుసారము కార్యంలో ఉపయోగిస్తే విఘ్నాలు నిలబడలేవు. ఎన్ని రూపాలలో మాయ వచ్చినా మీరు నాలెడ్జ్ఫుల్గా అవ్వండి. నాలెడ్జ్ఫుల్ ఆత్మ ఎప్పుడూ మాయతో ఓడిపోదు. మస్తకంపై బాప్ దాదా యొక్క ఆశీర్వాదాల చెయ్యి ఉన్నప్పుడు విజయ తిలకం దిద్దబడి ఉంటుంది. పరమాత్మ చేయి మరియు తోడు విఘ్న వినాశకులుగా చేస్తుంది. స్లోగన్: స్వయంలో గుణాలను ధారణ చేసి ఇతరులకు గుణదానం చేయవారే గుణమూర్తులు. ఓం శాంతి. పశ్చాత్తాపము చందని చందము కర్మము చేయుము నరుడా నరుడా, దుష్కర్మము వీడుము నరుడా. ధర్మరాజు ముందెప్పటికైనా నిలువక తప్పదు నరుడా నరుడా, నిలువక తప్పదు నరుడా. ఇతరుల కోసం ఎప్పుడు నీవు మంచి మాత్రమే కోరుకో. నిన్ను ద్వేషించే శత్రునైనా నీ మిత్రునిగా మార్చుకో. అవమానముతో తల వంచుకునే తప్పును చేయకు నరుడా. ఇతరులకెప్పుడు దుఃఖం నిచ్చి నిందలు పలుకుటమాను. నీ పెదవులపై సుధలొలికించి జ్ఞానము పలుకుము అన్నా. కరుణ కఠోరంగా వినిపించే భాషలు పలుకకు నరుడా నరుడా, దుర్భాషలు పలుకకు నరుడా. పరమార్థముతో పవిత్ర సంచిత కర్మము నువ్వు చెయ్యాలి. ధర్మరాజు నీకెదురైనప్పుడు నిర్భయముగా నిలవాలి. నిష్కళంకంగా జీవితమంతా చిరునవ్వులు వెలగాలి.